హలో అందరికీ. పులిహోర నైవేద్యం ఈరోజు రెండో రోజు పులిహోర నైవేద్యం అమ్మవారి కోసం. నవరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. గాయత్రి మాతకి పులిహోర. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము పులిహోర చేసుకుందాము. పులిహోరకు గాను మనము 1 గ్లాస్ బియ్యం తీసుకుందాము. అలానే నీళ్లు వేసుకొని ఒక 2-3 టైమ్స్ కడుగుదాం. కుక్కర్లో పులిహోర రైస్ ఎలా వస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. అట్లా 2-3 సార్లు కడిగిన బియ్యంలో 1:2 వాటర్ చొప్పున 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని కొంచెం పసుపు అలానే కొంచెం నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానిచ్చుకుంటే అన్నం పర్ఫెక్ట్గా అవుతుందండి. విజిల్ పెట్టి 1 విజిల్ రానిచ్చుకుందాం. 1 విజిల్ వచ్చినాక ఆవిరి అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసి మనం వెడల్పాటి పళ్ళెంలో వేసేసుకుందాం. ఇదేంటంటే తొందరగా అయ్యే పులిహోరనండి. నేను ముందే పులిహోరకి మామిడికాయ చింతపండు గుజ్జు చేసుకున్నాను. 1 స్పూన్ ఆవపిండి వేసుకొని గ్రైండ్ చేసుకున్న, ఆవాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆ పిండి ప్లస్ ఇది చింతపండు గుజ్జు అండి. చింతపండు రాగానే మేము ఇట్లా ఉడకబెట్టేసి పెట్టేసుకుంటాం అనమాట. అది 1.5 స్పూను వేసుకొని కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కప్పేసి చల్లార్జానికి ఉంచేద్దాం. అది మొత్తం చల్లారింత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఇప్పుడు పోపుకి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, పల్లీలు అండ్ శనగపప్పు, తప్పకుండా ఇంగువ, నూనె తగినంత నూనె తగినంత అన్ని కొంచెమే చూపిస్తున్నాను అనుకోమాకండి. అన్నంలో వేసాము, అలానే చింతపండు గుజ్జులో కూడా ఉన్నాయి. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు ఫస్ట్ వేసేసుకుంటాం. పల్లీలు, శనగపప్పు ఫస్ట్ వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి ఈ రెండు. అందుకోసం ఫస్ట్ పల్లీలు, శనగపప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి మినపప్పు అలానే మిరియాలు కూడా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు 1 after 1 అండి అని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలానే కొంచెం ఇంగువ, నేను అసలైనది మర్చిపోయిన ఆవాలు, కొంచెం నూనె కొంచెం ఇటువైపు కానీ ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం. మర్చిపోయినాను. అదంతా ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకొని ఈ లోపల అన్నం కూడా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ అన్నంలోకి మనం ఫ్రై చేసుకున్న పోపు అంతా వేసి కలిపేసుకుంటే గుమగుమలాడే ఆవపెట్టిన పులిహోర రెడీ. పులిహోరకి చెయ్యేసి కలిపితేనండి, స్పూన్ వేసి కలిపితే అంత మంచిగా కలవదు. కాబట్టి మనం మంచిగా చల్లారిన తర్వాత చెయ్యి శుభ్రంగా కడిగేసుకొని మనము కలిపేసుకున్నామంటే అద్దిరిపోయే పులిహోర నైవేద్యం రెడీ. కుక్కర్లో పెట్టిన ఎంత పొడి